టీటీడీలో ఏటా దాదాపు 700 కోట్లకు పైగా కొనుగోలు చేసే కొనుగోళ్ల విభాగంలో అవినీతి జరుగుతుందంటూ విమర్శలొస్తుంటాయి. ఈ విభాగంలో అధికారులు, సిబ్బంది కక్కుర్తి పడితే నాణ్యత లేని సరుకులు టీటీడీకి సరఫరా అవుతాయి. గతంలో మార్కెటింగ్ విభాగంలో కొందరి అవినీతి, విచ్చలవిడి కొనుగోళ్లపై టీటీడీ బోర్డు దృష్టి పెట్టింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇప్పటికీ అవినీతికి పాల్పడిన కొందరిని బదిలీ కూడా చేశారు. 350 రూపాయల నుంచి 400 రూపాయలు విలువ చేసే శాల్వాలను 1300 రూపాయల చొప్పున కొనుగోలు చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల విభాగంలో ప్రక్షాళన ప్రారంభమైంది. మార్కెటింగ్ విభాగంలో అధికారులు, సిబ్బంది 2 ఏళ్లకు మించి పనిచేయకుండా నిబంధనలు తెస్తున్నారు. మార్కెటింగ్ విభాగంలోకి తీసుకునే ముందే ఉద్యోగుల గత పనితీరు, ఏవైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారా వంటి వ్యక్తిగత వివరాలు విజిలెన్స్ విభాగం ద్వారా తెలుసుకోవాలనే మరొక నిబంధన పెడుతున్నారు. కొనుగోళ్లను ఇక నుంచి 10 రోజులకు ఒకసారి కాకుండా ఏకంగా 3 నెలలకోసారి కొనుగోళ్లు చేయాలని భావిస్తున్నారు. సరుకుల నిల్వకు తగిన గోదాములు సిద్ధం చేసుకోవాలని బోర్డు కూడా సూచించింది. శాల్వాలను మంగళగిరి వంటి స్థానిక ప్రాంతాల నుంచి టీటీడీ నేరుగా కొనుగోలు చేసే అంశం పరిశీలించనుంది.